మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు క్లారిఫికేట్ మళ్ళీ ఇవ్వండి ఏంటున్నా 23 వార్డుల్లో మీరు పనులు చేయకుండా మీ వార్డుల్లో మాత్రమే 5 కోట్ల రూపాయలు పనులు పెట్టుకుంటే ఎవరికి జవాబు చెప్పండి. అన్ని వర్గాలకు అన్ని ఏరియాలకు సమానంగా లేదని చెప్పి అందరూ మూకుమ్మడిగా అజెండా రద్దు చేయడం జరిగింది. భారతదేశంలో అతి ఘోరంగా ఈ యొక్క మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ పార్టీలకు అతీతంగా అందరం కూడా ముక్త కంఠంతో ఎంతో మంది అమాయకులు ఉగ్రవాద దాడులు ప్రాణాలు కోల్పోయినారు. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. ఒకసారి ఇలాంటి దాడి జరగడానికి లేకుండా ఎవరైనా చేయాలంటే భయపడే విధంగా అంత కఠినంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మేము అందుకు మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నాము. సభకు నమస్కారం. తోటి కౌన్సిలర్లకి, అధికార గణానికి. మేడం అధ్యక్ష, గత నెలలో మనం అన్ని అంశాలపైన కాదు కానీ కొన్ని వర్క్స్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే మీరు పెట్టినటువంటి అజెండాలో పెట్టినటువంటి అంశాలపైన ఇక్కడ చర్చ జరిగి ఆ సబ్జెక్టులను తిరస్కరించినాము అనేటటువంటిది, అంటే రిజెక్ట్ చేసినాము అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆ అజెండాలో ఉన్నటువంటి అంశాలను తిరిగి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఇంకోటి ఇప్పుడు మళ్ళీ నేను చూస్తున్నా, దరిదాపుగా 5 వార్డులలో 4,51,00,000 రూపాయలు మీరు వర్క్స్కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగతా వార్డ్స్లో మొత్తంగా 8 మొదటి ఈ అజెండాలో 8 వర్క్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అజెండాలో కూడా 4 సబ్జెక్ట్స్ పెట్టారు. అట్లా మొత్తం ఎత్తుకున్నప్పుడు మనము 5,27,00,000 రూపాయల వర్క్స్కు సంబంధించినటువంటి అమౌంట్ మీరు వర్క్స్ పైన పెట్టారు. దీంట్లో 12 వార్డులు కవర్ అయితే 23 వార్డులు కవర్ కాలా. 23 వార్డుల్లో అక్కడ ఉన్నటువంటి సచివాలయాల ద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి వర్క్స్కు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఏమైనా వచ్చినాయా లేదా, అసలు వర్క్స్ అసలు అక్కడ ఏమైనా పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయిందా, అక్కడ రోడ్లన్నీ వేసామా, కాలువలన్నీ వేసామా, మంచినీళ్ళ సౌకర్యాలు కలిగించామా, శానిటేషన్ అందరికీ అందుతా ఉందా, ఫాగింగ్ జరుగుతూ ఉందా అనేది ఒకటి. ఆ 23 వార్డుల్లో కూడా మనం ట్యాక్సులు వసూలు చేయటం లేదా, ఆ 23 వార్డుల్లో ట్యాక్సులు వసూలు చేసింటే ఎంత మేరకు మనకు ట్యాక్సుల రూపంలో డబ్బులు వచ్చినాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కౌన్సిలర్లు అక్కడ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళకి జవాబుదారీగా ఉండాలా లేదా, ఆ యొక్క ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీ అవునా కాదా, అక్కడ రోడ్డు వేయకపోయినా, కాలువ లేకపోయినా, లైటు లేకపోయినా, నీటి సౌకర్యం సరిగ్గా లేకపోయినా మొట్టమొదట కనిపించేది కౌన్సిలరు. ఆ కౌన్సిలర్ని అడిగితే వాళ్ళు ఎలాంటి జవాబు ఇస్తే గౌరవంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎవరిని విమర్శించడానికి మాత్రము నేను మాట్లాడడం లేదు. దయచేసి మదనపల్లి పట్టణంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పెట్టేటటువంటి సబ్జెక్ట్స్లో కూడా కొన్ని వార్డుల్లో మాత్రం ప్రత్యేకంగా 7, 8, 10 వర్క్స్ పెట్టి 23 వార్డులు ఒక్క వరకు కూడా పెట్టకపోతే ఆ వార్డుల్లో ఎస్సీ ఎస్టీ వార్డులు ఉంటే, బీసీలకు సంబంధించినటువంటి వార్డులు ఉంటే, నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు క్లారిఫికేషన్. స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్లో ఎన్ని మనకు అథెంటికేషన్ స్లమ్స్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి రికగ్నైజ్డ్ స్లమ్స్ ఉన్నాయి. అవి ఎస్సీ వార్డ్స్, ఎస్టీ వార్డ్స్, మైనార్టీ వార్డ్స్, ఈ వార్డ్స్ అన్ని కలిపితే 23 వార్డులు ఉంటే ఈ 23 వార్డులలో వర్క్స్ పెట్టకపోవడానికి కారణము
అక్కడ సచివాలయంలో పనిచేసేటటువంటి టెక్నికల్ సిబ్బందా లేకపోతే కౌన్సిలరా? ఒకవేళ ఆ టెక్నికల్ సిబ్బంది తప్పైతే వాళ్ళని ఎందుకు ఇక్కడికి పిలిపించి మాట్లాడకూడదు? 23 వార్డుల్లో రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాలువలు వేయాల్సిన అవసరం లేదా? ఒక నిమిషం మేడం, కంప్లీట్ కాలేదు ఆపండి నేను చెప్తాను వినండి, మళ్ళీ ఇవ్వండి. మీరు క్లారిఫికేట్ మళ్ళీ ఇవ్వండి అంటున్నా. 23 వార్డుల్లో మీరు పనులు చేయకుండా మీ వార్డుల్లో మాత్రమే 5 కోట్ల రూపాయలు పనులు పెట్టుకుంటే ఎవరికి జవాబు చెప్పండి. ఇది కాదా, తప్పు కదా? రేపు నేను అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటా, ఎట్లా చెప్పండి? 5 వార్డుల్లో 4 కోట్లు పెడతారా మీరు? 5 వార్డుల్లో 4 కోట్లు పెడతారా మీరు? మిగతా 23 వార్డుల్లో ఒక పైసా కూడా పెట్టరా? అది కాదు మేడం, జవాబు చెప్పండి. గత నెలలో ఏదైతే అన్ని వర్గాలకు అన్ని ఏరియాలకు సమానంగా లేదని చెప్పి అందరూ మూకుమ్మడిగా అజెండా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజా పరిపాలన సౌలభ్యం కోసము ఏదైతే అవసరం ఉంటాయో ప్రజల కోసము అవుట్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని నీడును మాత్రమే తీసుకొని గౌరవ కౌన్సిలర్ గారు 16వ వార్డు రాజేష్ గారు అంశాలు చెప్తారో ఆ అంశాలకు మాత్రం ఆమోదం చెప్పి మిగతావన్నీ కూడా రద్దు చేసి ప్రజల అవసరాలు ఏదైతే ఉందో అవుట్కి మాత్రం ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పిందనే గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఒక దీని మీద ఉండాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, ప్రత్యేక సమావేశం అజెండాలో 1వ అంశం ఆమోదం అధ్యక్ష. 2వ అంశం ఆమోదం అధ్యక్ష. 2వ అంశంలో ఆమోదం అధ్యక్ష. 3వ అంశం ఆమోదం అధ్యక్ష. 4వ అంశము ఆమోదం అధ్యక్ష. 5వ అంశము ఆమోదం అధ్యక్ష. 6వ అంశము ఆమోదం అధ్యక్ష. 8వ అంశము ఆమోదం అధ్యక్ష. 9వ అంశము ఆమోదం లేదు అధ్యక్ష. 10వ అంశము ఆమోదం అధ్యక్ష. 11వ అంశము ఆమోదం అధ్యక్ష. 12 ఆమోదం అధ్యక్ష. 13 ఆమోదం అధ్యక్ష. 14 ఆమోదం అధ్యక్ష. 15 ఆమోదం అధ్యక్ష. 16 ఆమోదం అధ్యక్ష. 18 ఆమోదం అధ్యక్ష. 19 ఆమోదం అధ్యక్ష. 21 ఆమోదం అధ్యక్ష. 23 ఆమోదం అధ్యక్ష. ఇవి మాత్రమే 21 ఆమోదం లేదు అధ్యక్ష. ఇవి మాత్రమే ఏదైతే నేను చెప్పానో ఇవి మాత్రమే మెజార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలుపుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష. మదనపల్లి పురపాలక సంఘము కౌన్సిలర్ వారి అత్యవసర సమావేశానికి సంబంధించిన అజెండా అధ్యక్ష. ఈ అజెండాలో 1వ అంశం అధ్యక్ష ఆమోదం అధ్యక్ష. 2వ అంశం ఆమోదం అధ్యక్ష. 3వ అంశం ఆమోదం అధ్యక్ష. 4వ అంశం ఆమోదం అధ్యక్ష. 5వ అంశం ఆమోదం అధ్యక్ష. 6వ అంశం ఆమోదం అధ్యక్ష. 8వ అంశం ఆమోదం అధ్యక్ష. 9వ అంశం ఆమోదం అధ్యక్ష. ఇవి మాత్రమే ఈ మదనపల్లి మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా ఆమోదం తెలుపుతున్నాం అధ్యక్ష. ఆమోదం అధ్యక్ష. సంబంధించి వాయిదా వేయడానికి కారణాలు కొన్ని రద్దు చేయమన్నారు. కానీ దీనికి సంబంధించి ఖచ్చితంగా చేస్తాను. ఓకే, దీనికి సంబంధించి నేను ఒక వివరణ ఇస్తాను, చూడండి. దీంట్లో వర్కర్స్ సంబంధించి మనం రెగ్యులర్ చేయాల్సింది ఒకటి ఉంది. తర్వాత శానిటేషన్ సంబంధించి ట్రాక్టర్లకు సంబంధించి ఒక అంశం ఉంది. వీటన్నిటిని వాయిదా వేయడం వల్ల వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇవ్వకపోతే వాళ్ళ శాలరీస్ సకాలంలో ఇవ్వలేము, దానివల్ల తీసుకురావడమే
దీంట్లో మీకు ఏవైతే ఆమోదం ఉంటే కౌన్సిల్ మెజారిటీ ఆఫ్ ది కౌన్సిల్ ఏదైతే ఆమోదం చేస్తుందో వాటిని ఆమోదం చేస్తూ మిగిలిన వాటిని రద్దు చేయడం ఖచ్చితంగా ఏ కౌన్సిల్ ఏదైనా కట్టుబడి పని చేయడం ఖచ్చితంగా ఈ రోజు మీరు ఇంకొకటి అడిగారు మీరు ఇప్పుడు వర్క్స్ ఇంతవరకు మీకు తెలిసింది గత 3-4 months రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సిఎఫ్ఎంఎస్ క్లియర్ చేస్తే అన్ని కంపెనీ కార్యక్రమం తీసుకురావాలనేది ఆలోచన కూడా మీ అందరికీ తెలిసిన విషయం. దానివల్ల సిఎఫ్ఎస్ వల్ల అనేక ఇబ్బందుల వల్ల లాస్ట్ ఫిబ్రవరి వరకు కౌన్సిల్ కాంట్రాక్టర్ బిల్లులు పడలేదు. ఇప్పుడు రీజనల్ ఇవ్వడం జరుగుతుంది. చెప్తున్నాను వచ్చి అంటే ప్రతి వార్డు ప్రయారిటీగా తీసుకుని ఏ వార్డు ఏ వర్కులు పెట్టే వాటిని 100% ఎంతవరకు చేయగలుగుతామో ప్రతి వాటిని కేటాయించి చేయడం జరుగుతుంది. ఏ వాటికి ఎక్కువ లేదు తప్ప నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం అయితే లేదు అధ్యక్ష, జరగటం లేదు. మేము ఇప్పుడు గత 5-6 నెలల నుండి పోరాటం చేస్తున్నాము. సిఎంఎస్ అంటే ఒక పక్క వార్డులో చేసి పక్క ఇంట్లో చేసి పక్క వార్డులో ఇప్పుడు సొసైటీ కాలనీలో మీ వార్డులో చేశారు, తప్పు లేదు. మీ వార్డులో అభివృద్ధి లేదు కాబట్టి దాని అభ్యంతరం లేదు. కానీ పక్కన ఏమడుగుతారు, మీరు అసమర్థులు, మీ చేత కాదు, మీరు ఎందుకు మున్సిపాలిటీలో ఉంటున్నారు. అధ్యక్ష మీరే చెప్పారు టెండర్ పిలిపిస్తాము మీరు వేసుకోండి అని మేము చెప్పాము కదా. ఏది నెలలు గడిచిపోతున్నాయి, వర్క్ జరగలేదు. 11 నెలలు ఇదాను కదా అధ్యక్ష. ఫండ్స్ జనరల్ ఫండ్స్ పెట్టి రాటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఒకరికి చేసేది అయ్యయ్యా. ఇప్పుడు బోర్లు గీళ్ళు అన్నిటికీ డబ్బులు ఎట్లా వస్తున్నాయి చెప్పండి. రిలీజ్ కాకుండా బోర్లు వేస్తున్నారా, అవన్నీ వేస్తున్నారు. తాగునీటి సమస్య ఉంది కాబట్టి వేస్తున్నారు. ఆర్డర్ తీసుకునే రైట్ చేపడుతూ ఉంది చెప్పడం వల్ల వాటర్ సంబంధించిన శానిటేషన్ సంబంధించి అత్యవసర వాటికి మాత్రమే అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వర్క్స్కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ వర్కులన్నీ రద్దు చేసి మిగతావన్నీ ఆమోదించి వర్కులన్నీ రద్దు చేసి అందరికీ న్యాయం చేయండి మేడం. మీరు రాసేయండి మేడం, మీరు రాసేయాలా. ఖచ్చితంగా దీని గురించి మా సమావేశం స్టార్ట్ అవ్వాలంటే మా మెజారిటీ కౌన్సిల్ తీసుకునే ఆధారపడి ఉంటుంది మేడం. ఇక్కడ ఉండే వాళ్ళంతా హిందువులే కదా ఉద్యోగస్తులు. హిందూ శ్మశాన వాటికి పైన ఎందుకు వివక్ష? మీరు లాస్ట్ మంత్ చెప్పారు ఆ హిందూ శ్మశాన వాటికను ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి అని. ఇంతవరకు చేయలేదు. అది చూడండి, ఇతర మతస్థులకైతే వీళ్ళు ఇది చేస్తున్నారు. హిందువులకై హిందూ మతస్థులై హిందువులు ఉద్యోగస్తులై హిందువుల పైన ఎందుకు ఇంత విచక్షణ చూపిస్తున్నారు కదా. ఎన్ని మీటింగుల నుండి మేము అడుగుతా అంటే ఏం కానీ చేయలేదు. ఆడ రోడ్డు చూడండి, రోడ్డు చూడలేదు. మిగతా చోట్ల అన్ని రోడ్లు తార్ రోడ్లు ఒక నెల అంతా పని చేస్తారు. అక్కడ ఎందుకు చేయలేదు నేను డిమాండ్ చేస్తున్నాను. పెత్తోపులో చూడండి మీరు. లాస్ట్ మంత్ అడిగారు, చెప్పారు. ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినారు 10 రోజుల్లో రెక్టిఫికేషన్ చేయండి. ఇంతవరకు చేయలేదు. కౌన్సిల్కి వచ్చేది అడగచ్చు ప్రతి ఒక్కరు. పబ్లిక్ రిప్రజెంటేషన్ కౌన్సిలర్ అంటే మీకు బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ అడిగిన ప్రజల సౌకర్యాలు కల్పించాలి మేడం. ప్రజలకు అందుబాటు చచ్చిపోతే ప్రశాంతంగా చావు వాళ్ళని ఇది చేయాలి. అట్లాంటిది అడుక్కునే వాళ్ళకు కూడా దిక్కు లేకుండా అయిపోతుంది మేడం. మీరు రండి, ఇచ్చే పదం రండి. కౌన్సిల్ సమావేశం ఇచ్చే పదం రండి. ఆడ ఎంత నిర్లక్ష్యంగా ఉందో, ఎంత గలీజ్గా ఉందో, ఎందుకు చేయలేదు. మిగతా చోటు చేసేది ఇక్కడ ఏం చేయలేదు. వివక్ష ఉంది. వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఏం చేశారు వాళ్ళ సమాధానం చెప్పండి. ఏం సమాధానం చెప్పండి. ఏం చేశారు చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన 10 days లో దాన్ని రెక్టిఫికేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు చేసినారా? మెయింటైన్ పెట్టండా మీటింగ్ లో పెట్టి మీకు కావాల్సినవన్నీ పెడతా ఉన్నారు. అవన్నీ పెట్టి ఇది చేసి అప్రూవల్ చేసి తీసుకొని మెయింటెనెన్స్ పెట్టండి. అది ఆల్రెడీ టెండర్ అయింది. దాన్ని మీరు హ్యాండ్ ఓవర్ వాళ్ళ దగ్గర నుండి హ్యాండ్ ఓవర్ తీసుకొని ఒక ఎంప్లాయీని 2 ఎంప్లాయీలను పెట్టి ఇండ్ల దగ్గర అంతా పని చేయించుకుంటున్నారు. వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో ఆడ పెట్టి చేయించండి. పబ్లికేషన్ అవును రాలేదని మీకు తెలుసు కదా. ఎన్ని నెలలు 1 year 1.5 year
ఎప్పుడు కరోనా నుండి అది అట్లే 3 years నుండి ఉంది, 3 years నుండి మూతపడింది. 3 years నుండి ఎందుకు మీరు పట్టించుకోలేదు? టెక్నికల్ పర్సన్స్ ఏం చేస్తాను, మీకు అవసరమైనవన్నీ చేసుకుంటున్నారు, దాన్ని ఎందుకు చేయలేదు? మేడం ఎంత దారుణం మేడం, వీళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మేడం, దాన్ని పట్టించుకోవడం లేదు మేడం. 3 years అవుతాను మేడం, దాన్ని ఏం చేయగలుగుతాము? ఏం చేయటం లేదు కదా, ఏం చేయటం లేదు, వాళ్ళని ఏం పట్టించుకోవటం లేదు మేడం వాళ్ళు. మీరే మేడం దానికి బాధ, నెక్స్ట్ మీటింగ్ లో ఈ సబ్జెక్ట్ రాకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని మెయింటైన్ చేయలేకపోతే ఉండమను, లేదంటే వెళ్ళిపోమనండి. ఇంకోటి మేడం, మున్సిపాలిటీకి ఆదాయానికి అధికారులు గండి కొడుతున్నారు మేడం. ఎన్ని రూములు మదనపల్లి మున్సిపల్ రూమ్స్ లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి చెప్పనండి మేడం. ఆర్ఐ గారు, ఆర్ఓ గారు ఎన్నో చెప్పండి. ఎందుకు మీరు ఫిలప్ చేయటం లేదు? అవి మనం ఆల్రెడీ ఒక 3 సార్లు మనం వేలపాటు కడతాం, 2 సార్లు తగ్గించల్లా, తగ్గిస్తే కదా ఎవరిని తీసుకుంటారు సార్. మీరు ఆడ ఒక 20,000 ఉంది అని చెప్పేసి అట్లే ఉంటే ఎట్లా? ఎంతో ఒక 15,000 10,000 పెట్టాలా దాన్ని నామినల్గా. ఇప్పుడు మార్కెట్, దినసరి మార్కెట్ ఇవన్నీ రాలేదని చెప్పి వాయిదా వేసి తక్కువకి ఇస్తున్నారు. ఆ రూములు కూడా బీదోళ్ళకి తక్కువ ఇస్తే తీసుకుంటారు. ఇక్కడైతే మేడం అందరు ఖాళీ చేస్తుంటారు, రూములు లీక్ అవుతుండే మేడం. వాళ్ళ 10 సార్లు అర్జీ ఇచ్చారు, రూములు లీక్ అవుతుండే, ఇంతవరకు పట్టించుకోలేదు. ఇటు సైడ్ చేశారు, ఈ సైడ్ మేడం చేసింది లేదు. అవును మేడం చేసింది లేదు. వాళ్ళని టెనెంట్ పిలిచి అడగండి, ఎందుకు మీరు ఖాళీ చేస్తున్నారు అని చెప్పి అడగండి మేడం. దాన్ని పట్టించుకోండి. అవును చేయలేదు మేడం. ఇప్పుడు 5-6 నెలలు ఇచ్చి 5-6 నెలలు ఇచ్చి ఏమి ఇవ్వలేదు వీళ్ళు. ఆ రూమ్స్ ఖాళీగా ఉండే రూమ్లన్నీ పబ్లికేషన్ ఇచ్చి ఎవరైనా పాల్గొనొచ్చు. దాని డిపాజిట్లు అన్నీ తగ్గిస్తే మనం మున్సిపాలిటీకి నెలకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మీరు గతంలో 10,000 ఉండింది, ఇప్పుడు 20,000 ఉంది, 30,000 ఉండి ఎవరు రారు సార్. ఒకవేళ తక్కువ ఇచ్చి దాన్ని చేయండి అంతే. రూల్స్ లంచం తీసుకోకూడదు, రూల్స్ లో లంచం తీసుకోకూడదు రూల్స్ ఉంది. అయినా కూడా లంచాలు ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయినాయి. మానపల్లిలో లంచాలు ఎక్కువ అయిపోయినాయి మున్సిపాలిటీ ఆఫీస్ లో. ఇంకా మేము నోరు విప్పితే మీరు ఉండలేరు. ఎవరు ఏమైనా అందరి చరిత్ర మా దగ్గర ఉంది. రూల్స్ ప్రకారం అన్నింటిలో పోవాలా, అది కూడా ఇప్పుడు రూల్స్ ప్రకారమే పోండి, వద్దనటం లేదు. కానీ మున్సిపాలిటీ ఆదాయానికి మీరు గండి కొడుతున్నారు.